హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వ్లాగ్‌లో అయితే నేను మా ఇంటి చుట్టూ ఉన్న సరౌండింగ్స్, ఇంకా లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా గదా! మా ఆవుకి డెలివరీ అయిందని చెప్పేసి, దాని నెక్స్ట్ వీడియో అనమాట. దానికి పాలు తీయడం, జున్ను పాలు తీయడం, జున్ను ప్రిపేర్ చేయడం, ఇంకా మాకు నాటుకోళ్ళవి ఉన్నాయి. ఈ వింటర్ సీజన్‌లో వాటికి ఏం ఫుడ్ ఇస్తే అవి జబ్బు పడకుండా ఉంటాయని చెప్పేసయితే నేను షేర్ చేసుకున్నా అనమాట. ఇక్కడ చూపిస్తున్న సరౌండింగ్స్‌లో అయితే మేము మా ఆవుల కోసం పచ్చగడ్డి అయితే వేసామనమాట. అయితే ముందు ఇదంతా ఒక అడవిలా ఉండేది. అయితే దాన్ని మొత్తం క్లీన్ చేపిచ్చి, ఇలా కొన్ని సీడ్స్ అయితే వేసాము. జనుము, ఇంకా పెసలు ఇలాంటివన్నీ వేసాము. చిన్నగా అవైతే స్ప్రౌట్ అయితున్నాయనమాట. ఆ తర్వాత ఇందులోనే కొన్ని కొబ్బరి చెట్లు అవి కూడా పెట్టిచ్చాము. ఇదిగోండి. చిన్నగా స్ప్రౌట్స్ అయితే వచ్చినియి. ఇప్పుడైతే చాలా బాగా గ్రో అయ్యాయి. ఆవుల్ని కట్టాలనమాట ఇంకక్కడ తీసుకెళ్ళి. ఇది వేసిన ఒక 5 డేస్‌కేమో చిన్నగా స్ప్రౌట్స్ అయితే వచ్చాయి. తర్వాత ఇదిగోండి నెక్స్ట్ డెలివరీ అయిన ఒక 15 మినిట్స్‌కి అలా అనమాట. మా సాంబగాడైతే చాలా శతవిధాల ప్రయత్నాలైతే చేశాడు నిల్చుని గెంతడానికి. కాకపోతే వాడి వల్ల అవ్వలేదనమాట. మేమే ఇంకా ఆహ్, నించోబెట్టి పాలు తాగిపియడానికి అదే ట్రై చేశాం గానీ, వాడికి ఓపిక సరిపోలేదు. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత వాడే యాక్టివ్ అయిపోయాడనమాట. అయితే పాలు మాత్రం తాగలేదు. మా తల్లి మాయ వేసిన తర్వాత మార్నింగ్ అయిన తర్వాతే మాకు వాడికైనా గానీ పాలిచ్చిందనమాట. పట్టిచ్చాం తర్వాత. ఇదిగోండి ముందు ట్రై చేస్తే అయితే తన్నడానికి ట్రై చేసింది. ఇంకా తాగలేదనమాట. అయితే ఇంకా మార్నింగ్ 6 అయిపోయిన తర్వాతే ఇంకా మాయది పడిపోయిన తర్వాత ఒకసారి దాన్ని క్లీన్ చేసి నీట్‌గా కడిగేసి వేడి నీళ్ళతో ఆవునైతే ఆ తర్వాత మేము మా సాంబగాడికి పాలు పట్టించిన తర్వాత మేము కూడా ఇలా జున్ను పాలైతే తీసుకున్నామనమాట. ఇవైతే ఒక 3 పూటల పాలనమాట. అంటే డెలివరీ అయిన మార్నింగు, ఆ రోజు ఈవినింగు, నెక్స్ట్ డే మార్నింగు కలిపితే ఇన్ని మిల్క్ అయితే ఇచ్చిందనమాట జున్ను పాలు. అయితే మనం బే ఆహ్, సాం అదే బేబీకి ఇవ్వకోకుండా మనమే అన్నీ తీసేసుకోకూడదు. అయితే మనం ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే అది దానికొక హాఫ్ లీటర్ వరకు వదిలేయాలనమాట. అలా తీసిన మిల్కే అనమాట. ఎందుకంటే ఈ జున్ను పాలే దానికి బలము. చాలామంది జున్ను పాలు ఆవు పిల్లలకి ఇవ్వరనమాట. అది కూడా మగ పిల్లవాడైతే అస్సలు ఇయ్యరు. కాకపోతే మా అమ్మ అలా చేయలేదు. ఇచ్చారనమాట పాలు దానికి. అంటే ఇప్పుడు పాలు తాగుతేనే గదా! దానికి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం గానీ, దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకోకుండా ఉంటాయి. అలానే హెల్తీగా ఉన్నాడనమాట ఇప్పుడైతే మా సాంబగాడు. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇక్కడ జున్ను పాలు పంపకాలయితే స్టార్ట్ చేశారు మా అమ్మ. ఎవరెవరికియ్యాలి, ఎవరికెన్నియ్యాలి అని చెప్పేసి బాటిల్స్ అయితే సార్ట్ చేసి పెట్టేశారు. తర్వాత బాటిల్స్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత మాకు కూడా ఇలా ఇంట్లో జున్నయితే ప్రిపేర్ చేశారు. మేమైతే జున్ను ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం. చాలామంది డిఫరెంట్‌గా చేస్తారనమాట. డైరెక్ట్ జున్ను పాలు గ్యాస్ మీద పెట్టి దాంట్లో షుగర్ అది వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే జున్నయితుంది అంటున్నారు. ఆ టేస్ట్ ఎప్పుడు చేయలేదు. ఈసారి ట్రై చేయాలి ఖచ్చితంగా. మేమైతే ఇలా చేసుకుంటామనమాట. మేమైతే ఇక్కడ ఒక 2 లీటర్స్ వరకు జున్నయితే ప్రిపేర్ చేస్తాం. ఒక 2 లీటర్స్ మిల్క్ తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు జున్ను పాలైతే వేసుకోవాలి. దీనికి ఒక కేజీన్నర వరకు బెల్లం అయితే పడుతుందనమాట. అది మన తీపి తినేదాన్ని బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా యాలకులు, మిరియాలు పౌడరు కూడా చేసి పెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఈ బెల్లం పౌడర్ ఏసిన తర్వాత చిన్న చిన్న లంప్స్ లాగా ఏమన్నా ఉంటే గనక అవి కూడా కరిగే వరకు ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో అయితే కుక్ చేసుకోవాలి జున్నయితే. చాలా సూపర్ టేస్టీ ఉంటుందనమాట. చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం జున్నయితే. నాకే కాదు మా ఇంట్లో అందరికీ జున్నంటే చాలా ఇష్టం. ఎవరికి షేర్ చేసుకోమనమాట. ఏదైనా ఒక షేర్ చేసుకొని ఫుడ్ ఉంది అంటే గనక అదైతే నేను జున్ననే చెప్తాను. ఎవ్వరికీ షేర్ చేయను నేనైతే. అంతిష్టం. తింటాం. అయితే తర్వాత ఇదిగోండి ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక బాండీలో వాటర్ వేసేసి దాంట్లో ఆహ్, ఈ ఈ కడాయి కూడా పెట్టేసి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే యమ్మీ యమ్మీ జున్నయితే రెడీ అయిపోతుందనమాట. చూడండి దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఇంకా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. కొంచెం కొంచెం తినేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత ఫుల్ తినేసామనమాట.
అయితే నెక్స్ట్ నాటుకోళ్ళవి ఉన్నాయని చెప్పాను కదా! వాటికి మేము ఈ వింటర్ సీజన్‌లో ఏం ఫీడ్ చేస్తామనేదైతే చూపిస్తా అన్నా కదా! మేమైతే ఎక్కువ ఇలా ఆనియన్స్ అవి కట్ చేసి వేస్తామనమాట. ఒక 2 కేజీస్ వరకు ఆనియన్స్ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వాటికి వేస్తే అవి తింటాయి. ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఉంటాయన్నమాట కోళ్ళకైతే. వింటర్ సీజన్‌లోనే ఎక్కువ వరకు కోళ్ళు చనిపోవడం అది చూస్తాము. అలా జరగకుండా ఉండాలి అంటే గనక మనం ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని, అందులో కొంచెం గార్లిక్ పేస్ట్ అది కలిపి వేయడం గానీ, లేదంటే కొంచెం పసుపు కలిపి వేయడం గానీ, ఇలా చేస్తూ ఉంటామనమాట. తెలిసిన వాళ్ళైతే ఇంకొక రెమెడీ గూడా చెప్పారు. ఎలా అంటే తమలపాకులు, ఇంకా మునగాకు, కొంచెం తవుడు, ఇంకా కొంచెం పసుపు అవి వేసి నీట్‌గా కలిపేసి పెడితే వాటి జబ్బులవి అంత త్వరగా అటాక్ అవ్వని చెప్పారనమాట. అది కూడా ఈ మధ్య మా కోల్డ్ ఫుడ్‌లో అయితే యాడ్ చేసుకున్నాం మేము. చాలా సింపులే. కాకపోతే కొంచెం టైముంటే మనకు దొరికే వాటిలతో ఇలా చేసి పెడుతూ ఉంటే ఎక్కువ నష్టం అనేది రాదు. అయితే మాకు ఎక్కువగా కోళ్ళయితే ఎక్కువ ఏం చనిపోవనమాట. ఈ ఈ వింటర్ సీజన్ గానీ, నార్మల్‌గా అయితే ఎక్కువ కోళ్ళకి జబ్బులైతే ఎక్కువ రావు. అంటే ఎప్పుడు కోళ్ళు పెట్టె మాత్రం క్లీన్‌గా పెట్టుకోవాలనమాట. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ క్లీన్ చేయాలండి. మా అమ్మ అయితే ప్రతి సాటర్‌డే కోళ్ళ పెట్టె అయితే క్లీన్ చేస్తారు. అందుకేమో తెలీదు గానీ కొంచెం హెల్తీగానే ఉంటాయి మా కోళ్ళయితే. చూసారా వాటిలికి ఫుడ్ పెట్టేసరికి వాటికే అని అర్థమైపోతుంది. నా వెనకే వస్తాయన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ అయితే చెప్పాను గదా! ఇలా తమలపాకులు, కొన్ని మునగాకు, ఇంకా కొంచెం తవుడు, పసుపు ఈ 3 ఈ ఇంగ్రీడియెంట్స్ తీసుకొని నేను వాటికి ఇది కూడా స్టార్ట్ చేశాననమాట ఈ మధ్య. ఫస్ట్‌లో అయితే కొంచెం తినడానికి నిక్కు చేశాయి గానీ తర్వాత తర్వాత మంచిగానే తింటున్నాయన్నమాట. ఫ్రీక్వెంట్‌గా ఒక 15 డేస్‌కి ఒకసారి లేదు అంటే ఒక వీక్లీ వన్స్ అయినా మీరు ఈ ఫుడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. మేమైతే బయటికేం అమ్మేవాళ్ళం కాదు కోళ్ళనైతే. ఎగ్స్ అవి తీసుకెళ్తారు. ఎగ్స్ అవి తినడానికే ఎక్కువ యూజ్ చేస్తామనమాట. అందుకు ఎక్కువున్న వాళ్ళైతే ఇంకా మెడిసిన్ ఇవ్వక అనుకోండి. ఇలా ఇంట్లో చిన్నగా కొన్ని కోళ్ళు పెంచుకునే వాళ్ళకైతే ఈ రెమెడీస్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ అన్నం అయితే పెట్టకూడదు కోళ్ళకి. అన్నం అన్నం పెట్టకూడదు. అలానే బియ్యం కూడా వేయకూడదనమాట. మేమైతే ఎక్కువ మా కోళ్ళకిచ్చే ఫుడ్డయితే ధాన్యం ఇస్తాము. ఒడ్లు అంటాం గదా! ఒడ్లిస్తాము. ఇంకా సజ్జలిస్తామనమాట. ఇవే ఇస్తాము. ఇంకా అన్నం ఎప్పుడైనా మేత అయిపోయినప్పుడైతే అన్నంని ఎలా అంటే ఒక్క పొంగొచ్చే వరకు కుక్ చేసి, అంటే మరీ ఎక్కువ కుక్ అయిపోకూడదు. అలానే బియ్యంలా ఉండకూడదు. కొంచెం పలుకులాగా కుక్ అయినప్పుడు మనం అందులో కొంచెం పసుపు, కొంచెం గార్లిక్ పేస్ట్ అది కలుపుకొని కోళ్ళకి ఇచ్చుకోవచ్చనమాట. చాలా హెల్తీగా ఉంటాయి ఇలా అప్పుడప్పుడు వాటికి ఇలాంటి ఫుడ్ యాడ్ చేయడం వల్ల. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇవి నేను సిజర్‌తో కట్ చేయడానికి ట్రై చేశాను గానీ, చాలా టైం పట్టేట్టుందని చెప్పి చేత్తో తీసేసాననమాట. ఇలా చిన్న చిన్నగా కోసుకుంటే అవి ఈజీగా తినగలుగుతాయి. తర్వాత ఇందులో ఈ తవుడు అది కూడా కలిపేసి, కొంచెం వాటరేసి, పసుపేసి కలిపేసి వాటికి ఫీడ్ చేశాము. స్టార్టింగ్ కొంచెం
ఎక్కువ చేసాయి గానీ తర్వాత అలా కొంచెం కొంచెంగా అలవాటైతే చేసుకున్నాననమాట మా కోళ్ళైతే ఈ ఫుడ్‌ని. ఇప్పుడైతే చాలా హెల్తీగా ఉన్నాయి. మధ్యలో ఎంత మనం కేర్‌గా చూసుకున్నా అప్పుడప్పుడు కొన్ని జబ్బులైతే వస్తాయి కదా! అమ్మవారు పూనారు అని అంటారు కదా! ఎక్కువ వాటి మొత్తం కోడికి మొత్తం పొక్కుల్లా వచ్చేసి చనిపోతాయన్నమాట. అలా అయితే ఈ సీజన్‌లో మాకొక 2 కోళ్ళ వరకు చనిపోయాయి. ఎక్కువ అలా జబ్బు పడినప్పుడైతే మేము ఎ ఇది ఉంటుంది గదా! వెల్లుల్లి అయితే డైరెక్ట్‌గా ముక్కల కింద కట్ చేసి అవి వాటికి ఫీడ్ చేస్తాము. చాలా వరకు రికవర్ అవుతాయి. కొన్నయితే చనిపోతాయన్నమాట. ఎక్కువగా వచ్చినవైతే. ఇదిగోండి చెప్పాను కదా! పలుకులా ఉడికించుకొనైతే అన్నాన్ని కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు. మేత ఏం లేదు అన్నప్పుడు. ఇలా అన్నం పలుకులా ఉడికించుకున్న దాంట్లో పసుపది నీట్‌గా కలిపేసి వాటికి ఫీడ్ చేయడం వల్ల అవి హెల్తీగా ఉంటాయన్నమాట. కోళ్ళ గూడయితే చాలా నీట్‌గా పెట్టుకోవాలి. 1 వీక్‌కి ఒకసారి కంపల్సరీ అయితే క్లీనింగ్ అయితే చేయాలన్నమాట. మట్టి తీసి మేము కోళ్ళ గూడులో అయితే మట్టి వేస్తాం గదా! అయితే ఆ మట్టి 1 వీక్‌కి ఒకసారి మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఇంకా సాంబ్రాణి పొగ పెట్టడం. వాటికి కోడిపేలవి పుచ్చిపోతాయి కదా! ఎక్కువ ఉన్నప్పుడు. అలాంటప్పుడు సాంబ్రాణి పొగది వేయడం. ఇవి ఉంటాయి గదా! సీతాఫల ఆకులుంటాయి గదా! ఆ ఆకుల్ని కట్ చేసి కోళ్ళగూడులో వేయడం వల్ల వాటికి ఎక్కువ జబ్బులవి రాకోకుండా ఉంటాయన్నమాట. అయితే చిన్నగా పెంచుకునే వాళ్ళకి ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఉపయోగపడతాయనైతే నేను అనుకుంటున్నాను. పెద్ద పెద్ద ఫార్మ్స్‌లో పెట్టేవాళ్ళైతే మెడిసిన్ యూజ్ చేస్తారేమో. చిన్నగా పెంచుకునే వాళ్ళకైతే ఇంట్లో కొన్ని కోళ్ళ వరకు పెంచుకునే వాళ్ళకైతే ఈ రెమెడీస్ అయితే చక్కగా ఉపయోగపడతాయి. ఎవరికైనా నచ్చితే ఫాలో చేయండి. నేను కూడా ఇప్పుడు ఇంకా లెర్నింగ్ స్టేజ్‌లోనే ఉన్నా అనమాట. నేను ఇంకా తెలుసుకుంటున్నా వాటికి ఎలా ఫీడ్ చేయాలి? ఏం ఫుడ్ పెట్టాలి అని చెప్పేసైతే. ఇవన్నీ ఇక్కడ నీట్‌గా కలిపేసుకొని కోళ్ళకైతే ఫీడ్ చేసేసాను. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.